ఇక్కడ ప్రధానంగా మనము ఈ పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా నేను చెప్తానండి, గడిచిన 5 సంవత్సరాల్లో టీచర్స్ మీరు చూపించిన లెక్కల ప్రకారంగా 1,60,000 మంది ఉన్నారు. 1,60,000 మంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నాడు నేడు కిందన స్కూల్స్ అమోఘంగా అద్భుతంగా డెవలప్ అయినాయి. మనసున్న ప్రతి ఒక్కళ్ళకి అండి ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ లో దాకా గవర్నమెంట్ స్కూల్ ఒక్కసారి అన్ని మాక్సిమం ఇప్పుడు కరోనాతో 2.5 సంవత్సరాలు పోయిందండి. 2.5 సంవత్సరాల్లో అద్భుతంగా తయారు చేసాం. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మనసున్న ప్రతి ఎంప్లాయీకి కూడా అండి ఎందుకు పర్సెంటేజ్ పడిపోయింది సార్? ఎందుకు పర్సెంటేజ్ పడిపోయింది? 10th క్లాస్ పర్సన్ 62% ఎందుకు వచ్చింది? భర్త గారు హలో, డిబేట్ కాదు ఇది, అనాలిసిస్. ఒకసారి నేను చెప్పండి. నారాయణ ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ లేకపోతే ఇంకొకళ్ళకి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొమ్ము కాయవు. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. గతంలో ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో ఉండిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా డిబేట్ కాదు, అనాలిసిస్. నాగభూషణ్ గారు, అనాలిసిస్. ఎలక్షన్ అయిపోయింది, ఓటు ఎలా పడింది, ఎందుకు పడింది, ఆ ఓటులో వీళ్ళందరూ కొమ్ము కాసారా? రజనీకాంత్ గారు మీరు ఆయన అట్లా మాట్లాడదు కదా. నారాయణ నాగభూషణ్ గారు ఇది డిబేట్ కాదని డిబేట్ అయితే నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. డిబేట్ ని అనాలిసిస్. మాస్ కాపీయింగ్లు జరిగేవి, పేపర్ లీక్లు ఎన్ని జరిగేవి గతంలో ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో చైతన్య, నారాయణ ఇవన్నీ భరత్ గారు ఇది అనాలిసిస్. భరత్ గారు ఇది అనాలిసిస్ కార్యక్రమం, డిబేట్ కాదు. ఓటు ఎలా పడింది, ఎక్స్ట్రా ఓటు ఎవరికి పడింది, ఎక్స్ట్రా ఓటు రావడానికి కారణం ఏంటి, అనలైజ్ చేయండి. ఇప్పుడు ఒకటండి, ఇవాళ మీరు ఇందాక మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ మేము హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నా లేకపోతే ఇంకొకటి అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి, దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగినప్పుడు దేశం అంతా ఒకటే రూల్. గెజెట్ ఏ రకంగా అయితే వచ్చిందో, పోయిన సంవత్సరం ఏదైతే వచ్చిందో దాని నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఎంప్లాయీస్ కసిగా వచ్చి ఓటేశారు అనే దానికి ఫస్ట్ మీ పార్టీ మీరు అంగీకరిస్తారా? నెంబర్ 1. అదే ఇప్పుడు ఎంప్లాయీస్ ఓటు పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావటానికి ప్రభుత్వ వ్యతిరేకత అనే దానికి మీరు అంగీకరిస్తారా? కానే కాదు. ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? ఇవాళ మా సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర 1,20,000 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించాము. ఇవాళ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మీరు లెక్క చూస్తేనే దగ్గరగా ఒక 70,000-80,000 మంది వాళ్ళే ఈ పోస్టల్ బ్యాలెట్లో పార్టిసిపేట్ చేశారు. ఇది కాకుండా మీరు 80 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. అదేవిధంగా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పారు. నిజంగా నాకు ఆశ్చర్యకరం ఏంటంటే అండి, ఇప్పుడు 80 సంవత్సరాలు పెన్షనర్స్కి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారా? ఎలక్షన్ కమిషన్ నిజంగా నా నోటితో నేను అనకూడదు. ఒక అంశం ఏంటంటే పెన్షనర్స్కి తీసుకెళ్ళి 3,000 రూపాయల పెన్షన్ ఇంటికి ఇవ్వకుండా అడ్డుకున్న పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. దేశం అంతా ఒక సిస్టంలో నడుస్తూ ఉంది. మరి దేశం అంతా ఒక సిస్టంలో నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సడలింపులు ఇస్తున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాం. రామకృష్ణ గారు, ఇప్పుడు యాజ్ ఏ సగటు పౌరుడిగా నేను రామకృష్ణ గారు ఏంది మీ పాయింట్? దేశం అంతా ఒకటే సిస్టమ్ ఉన్నప్పుడు